హలో ఫ్రెండ్స్. ఆగండి, ఆగండి. స్క్రోల్ చేయొద్దండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 80 కేజీస్ నుంచి 52 కేజీస్‌కి వెయిట్ లాస్ అయ్యాను. ఏ జిమ్‌కి వెళ్ళలేదు. ఏ డైట్ యాప్స్ యూజ్ చేయలేదండి. ఇంట్లోనే న్యాచురల్‌గా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ యోగాసనాలు, సూర్య నమస్కారాలు, బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్, థై ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చేస్తూ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నా వెయిట్ లాస్ జర్నీ నేనెందుకు స్టార్ట్ చేశాను? వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం సఫర్ అయ్యాను? అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. లేదా మిల్లెట్స్ హరిత ఛానల్ ఒక్కసారి చెక్ చేయండి. కన్సిస్టెన్సీగా వెయిట్ తగ్గడానికి నేనేం తిన్నానో స్టిల్ కన్సిస్టెన్సీగా అదే ఫుడ్ హెల్తీగా అలానే తింటూ సేమ్ వెయిట్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. నేనేం తింటున్నానో డైలీ పోస్ట్ చేస్తున్నాను. మీరు ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అవ్వండి. మార్నింగ్ లేచిన తర్వాత గుర్తొస్తుంది. అయ్యో! బాదం సోక్ చేయలేదే, నట్స్ సోక్ చేయలేదే, మళ్ళీ స్ప్రౌట్స్ సోక్ చేయలేదే, చనా సోక్ చేయలేదే అనేసి. ఇలా మర్చిపోకుండా ఉండాలంటే పడుకునే ముందు ఒక్కసారి నేను అప్లోడ్ చేసిన మిల్లెట్స్ హరిత ఛానల్‌లో షార్ట్స్ కానీ లేదంటే వెయిట్ లాస్ వీడియోస్ చూడండి. మీకు ఇమ్మీడియేట్‌గా ఏం సోక్ చేయాలి అని ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ ఫాలో మీ. ఇంకా ఈరోజు నేనేం తీసుకున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. నా ఈటింగ్ విండో 10:00 స్టార్ట్ అవుతుంది. కానీ లేవగానే మార్నింగ్ ఎక్సర్సైజెస్, యోగా చేసుకున్నాక 1 గ్లాస్ హాట్ వాటర్ తాగుతాను. 10 లోపు 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేస్తాను. దెన్ 10:00కి జీరా వాము మెంతులు వాటర్, సోక్ చేసిన బాదాం, పుచ్చగింజలు, చియా సీడ్స్ మరియు హలీమ్ సీడ్స్ రెగ్యులర్‌గా తీసుకుంటాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి సూప్ చేసుకున్నాను. క్యారెట్ యాడ్ చేశాను. స్వీట్ కార్న్ యాడ్ చేశాను. లంచ్‌కి అరికెల పచ్చ పెసరపప్పు వేసుకున్నాను. నాకెంతో ఇష్టమైన పల్లీ చట్నీ, పప్పు, రసం, ఉడకబెట్టిన అలసందలు. అరికెలు తినేసరికి టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇంకా అలసందలు 3:00కి తిన్నాను. తర్వాత ప్రోటీన్ లడ్డు, సీతాఫలం. 350కి 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ జ్యూస్ తాగి